నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే పేద మహిళలకు సొంత జిల్లాలోనే జీవనోపాధిని కల్పించాలి భీమవరంలో మెప్మా అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం నుంచి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు వెల్లడించిన సమాచార శాఖ అధికారులు తణుకులో ఘనంగా జాతీయ ఇంగ్లీష్ దినోత్సవ వేడుకలు భాషా ప్రాధాన్యతను వివరించిన రూట్స్ స్కూల్ ఉపాధ్యాయులు వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తణుకు గీత కార్మిక సంఘ సమావేశం తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో 3వ రోజు కూడా అలరించిన శరన్నవరాత్రి సంగీతోత్సవాలు తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానిక ప్రజలు అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు కొవ్వూరులో హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా 4వ అదనపు న్యాయమూర్తి సత్యవతి మామిడికుదురు మండలంలో బౌద్ధ స్తూపాన్ని పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వాడపల్లి వెంకన్న ఆలయంలో శనివారం నోములను నోచిన భక్తులు జనంతో నిండిన దేవాలయ ప్రాంగణం రైతులకు నష్టం లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి ఏలూరులో అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే అల్పాదాయ వర్గాల మహిళలను గుర్తించి సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మెప్మా అధికారులను ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో మెప్మా అధికారులతో సమావేశమై ఆ శాఖ కార్యకలాపాలపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు చాలా మంది ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి మోసపోతున్నారని అన్నారు కొత్త గ్రూపులను ఏర్పాటు సభ్యులకు చేసి వీరి అక్రమ రవాణా తదితర సామాజిక విషయాలపై అవగాహన కల్పించాలన్నారు వీధి విక్రయదారులను సమావేశపరిచి పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు ఈ సమావేశంలో ఈ విభాగ ఏఓ బి రజనీకాంత్ ఐబీ అధికారి జి పార్వతిలు పాల్గొన్నారు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని బివి రాజు ఫౌండేషన్ విష్ణు విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెలిపారు 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో రాకెట్లు క్షిపణులు ఇతర పరికరాల విడిభాగాలు ఉంచుతారు ఈ వారోత్సవాల్లో ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని స్పేస్ వాక్ పేరుతో శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిన ఇస్రో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సంస్థ చేసిన సేవలను జిల్లా ప్రజలు అందరూ తెలుసుకోవాలన్నారు విద్యార్థులు స్ఫూర్తి పొంది శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్నారు వారంకి ఇస్రో స్పేస్ డౌన్ సర్వీస్ సెంటర్ తర్వాత మన బీవీఆర్ కాలేజ్ విష్ణు కాలేజ్ పిల్లడు దగ్గర దిస్ స్పేస్ వీక్ జరుగుతున్నాయి ఈ రోజు నుంచి సో దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఈ సైంటిఫిక్ అవేర్నెస్ గురించి సైంటిఫిక్ ఇనిషియేటివ్ గురించి దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు అవర్ చిల్డ్రన్ ఇన్ స్టడీయింగ్ ఇన్ భీమవరం ఇన్ వెస్ట్ గోదావరి ఈరోజు ఇది ఫస్ట్ వాక్స్ జరుగుతున్నాయి ఇక్కడ చాలా ఎగ్జిబిషన్స్ స్పేస్ వాక్స్ సైన్స్ గురించి ఇస్రో ఏమేమి చేస్తున్నారు స్పేస్ డౌన్ సెంటర్ ఏమేమి చేస్తున్నారు ఇక్కడ చాలా regarding this, a lot of information will be given in this next 1 week. I am also very proud to be part of this program. I wish the College Foundation and all the best. Thank you. ఈ కార్యక్రమంలో కళాశాల క్యాంపస్ డైరెక్టర్ జి ప్రసాద్ రాజు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం రమేష్ రాజు పాఠశాల ప్రిన్సిపల్ ఎల్ బిందు పాల్గొన్నారు భారతీయ ఇంగ్లీష్ దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించి ఈ భాషకున్న ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది
ప్రపంచంలో అప్పటికే అభివృద్ధి చెందిన పలు ముఖ్యమైన దేశాల్లో అమలులో ఉన్న ఇంగ్లీష్ భాష మన దేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో విస్తరించింది. ఇందులో భాగంగా బ్రిటిష్ మిషనరీ విలియం క్వారీ కలకత్తాలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ఈయన 1817లో రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి అక్టోబర్ 5వ తేదీన తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించారు. అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కూడా. ఇండియాలో ఇంగ్లీష్కు బీజం పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లీష్ దినోత్సవాన్ని ఈ భాషా ప్రియులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ భాషగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బ్రిటిష్ పాలకులు మన దేశంలో అప్పటికే మాట్లాడుతున్న పర్షియన్ భాషను 1839లో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఇంగ్లీష్ను పాలనా భాషగా చేశారు. అప్పటి నుంచి ఇది రాజభాషగా వెలుగొందుతూ వచ్చింది. జాతీయ అంతర్జాతీయ అవసరాల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత పెరుగుతున్న ఈ ఇంగ్లీష్ను మన దేశంలో మొదటిసారిగా నేర్చుకున్న వ్యక్తిగా ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ చరిత్రకెక్కారు. ఈ సందర్భంగా రూట్ స్కూల్ ఆధ్వర్యంలో ఆంగ్ల దినోత్సవాన్ని నిర్వహించి ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ మేరకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్కే త్రిపాఠి మాట్లాడుతూ మాతృభాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషను నేర్చుకుని నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. Indian English Day. In olden days, during British rule, a very few people they could able to avail higher education. So we are very happy, and as Vijay Gans have told you, everyone should speak in English so that you can go anywhere in the world, you can pursue any higher studies, and you become a entrepreneur, or you become a politician, or you become a doctor, engineer, teachers, whatever you want, you can go through only when you learn English as a language, both written and spoken. So I congratulate all our English teachers. They are doing a very hard efforts to teach English in our school. Thank you. ఇంకా ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు బి విద్యాకాంత్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా ఇదే స్కూల్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలను కూడా నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గీత కార్మికులకు వడ్డీ లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని తణుకు అమరవీరుల భవనంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సంఘ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే గీత పారిశ్రామిక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గీత సొసైటీలన్నింటికి జీవో నెంబర్ 560 ప్రకారం చెట్లు పెంచుకునేందుకు 5 ఎకరాల భూమిని ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. కడలి బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, నాయకులు గుబ్బల వీరరాఘవులు, కట్టా వెంకటేశ్వరరావు, చిట్టూరి ఆదినారాయణ, బాలం శ్రీరాములు, బొర్రా సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ప్రభావంతోనే విద్యార్థులు ఉన్నతులుగా ఎదగగలరని రిటైర్డ్ ఉపాధ్యాయులు గొడవర్తి సత్యనారాయణ అన్నారు. ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తణుకు శాఖ భవనంలో సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నైతిక విలువలు, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, సమాజ అభివృద్ధి పట్ల అవగాహన ఉండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ స్థాయి వరకు సమాజంలో నిలదొక్కున్నామంటే కేవలం మా గురువులు తప్ప వేరెవరూ కారణం కాదు. మా తల్లిదండ్రులు అలాగే సమాజంలో చాలామంది మాకు సాయం చేసిన మీరు టీచర్గా సమాజంలోకి వెళ్ళి సమాజాన్ని డెవలప్ చేయడానికి వచ్చారు. మీరు మీ సేవలో ఏమైనా
అది అలక్ష్యం లేకపోతే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఒక 50 మంది పిల్లలు మీ దగ్గర చదువుతూ ఉండి మీరు సరిగ్గా పాఠాలు చెప్పకపోతే ఆ 40 మందిని పెద్ద అయిన తర్వాత కొంచెం సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు. వాళ్ళని కాపాడటానికి ఒక పోలీస్ స్టేషన్ కట్టాలి, దానిలో 10 మంది పోలీసులు నియమించాల్సి వస్తుంది. కాబట్టి మీరు ముందు విద్యార్థుల్ని మన దగ్గరికి నేర్చుకుంటాకు వచ్చిన వాళ్ళు మంచి దారిలో నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎంత బాగా విద్యార్థులు తీర్చిదిద్దితే సొసైటీ అంత బాగుంటుంది. సొసైటీ బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి విధుల్లో మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని చాలా ఆప్యాయంగా చేరదీసి ఇటు ఏ రకమైన స్వభావం ఉన్నా సరే వాళ్ళ చేత మంచి దారిలో నడిపించేలాగా చేయవలసిన కర్తవ్యం ఉపాధ్యాయులే ఉద్భవించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రభావం అను అంశంపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు నాగమల్లి రామకృష్ణ, సప్పరపు మల్లేశ్వరరావులను నిర్వాహకులు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, సభ్యులు పెదపూడి విజయశేషాచార్యులు, కోడూరు గిరీశ్వరరావు, మొహమ్మద్ అబ్దుల్ షుకూర్, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. సద్గురు త్యాగరాజ ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీతోత్సవాలను శనివారం కూడా నిర్వహించి సంగీత ప్రియులను ఆనందపరిచారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన జొన్నలగడ్డ సర్వమంగళ, మహావాది వాసుశాస్త్రి, కస్తూరి భార్గవ్, బెంగళూరుకు చెందిన వాజపేయాజుల షణ్ముఖశ్రీ కీర్తనలు కచేరీని నిర్వహించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి బమ్మిడి కమలాదేవి, తాతిన సూర్యప్రభ, చిలుకూరి సుజాత, డాక్టర్ వంక వసుంధర, డాక్టర్ మండవల్లి నాగమణి, జి శర్వాణి, రిమ్మలపూడి శేషుప్రియులు ఆధ్వర్యం వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తణుకు వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో శనివారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమ్ని రాంబాబు ఆధ్వర్యం వహించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన పీఠంలో 53 మంది భవానీ దీక్ష చేపట్టారు. అన్నపూర్ణ పారాయణం, కుంకుమ పూజలు, భజనలు జరిగాయి. ఉత్సవ కమిటీ హెడ్ సిద్దిరెడ్డి సత్యనారాయణ, గుడి కమిటీ ప్రెసిడెంట్ కుమ్మూరి పురుగు ప్రకాశ్రావు, సెక్రటరీ బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 3 నుండి ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 12వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతి ఏటా అమ్మవారిని అన్నపూర్ణదేవి అలంకారం చేసిన రోజున భారీ అన్న సమారాధన నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. గ్రామస్తులు, భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వారు చెప్పారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.